సార్ ఎట్లా వచ్చారు మీరు? ఏమో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆర్ట్ లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ లో స్టార్ట్ అయ్యాను సార్. ఆర్ట్ డైరెక్టర్ అండి. ఎక్కడండి? ఏ సినిమాలు చేశారు? మావింత గాథ వినుమ, కృష్ణ అండ్ శ్లీల అని సిద్ధు ఓటీటీలో వచ్చిందా? సో అప్పుడు సిద్ధువే ఫస్ట్ నన్ను, సిద్ధు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సో సిద్ధువే ఫస్ట్ నేను ముందు మ్యూజిక్ వీడియోస్ చేశాను సార్ కొన్ని. ఓహో, సాంగ్స్ యూట్యూబ్ కి నేను అందులో మేము టీం అనమాట. ఓకే, ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటున్నాం వేరే వాళ్ళు. సిద్ధు ఇంకా ఆదిత్య జిల్లా అని అక్కడ మాతో పాటు చేసే అతను బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అలా సిద్ధు నన్ను అక్కడ చూశాడు. ఓకే, ఓకే నేను దానికి లిరిక్స్ రాశాను కొన్ని వాటికి, ఓకే, ఆర్ట్ చేశాను. ఇంకా ముగ్గురమే కాబట్టి అన్ని చేసుకోవాలి కదా సార్, ఇంకా మనమే అన్నట్టు. అక్కడ సిద్ధు చూసి నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఈ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కావాలి అండ్ ఈ పర్స్పెక్టివ్ కావాలి అని పిలిచాడు అనమాట నన్ను. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సార్. అక్కడ ఈ 2 ఫిల్మ్స్ మామిత గాథ వినుమ, కృష్ణ అండ్ శ్రీల ఆర్ట్ డైరెక్టర్ లాగా చేశాను. ఓకే. డైలాగ్స్ ఎప్పుడు రాశారు? దేనికి రాశారు? డిజిటల్ 2 కి రాయడం స్టార్ట్ చేశారు డైలాగ్స్. 1 కి అయితే కాంట్రిబ్యూషన్ లేదు. 1 కి డైలాగ్స్ ఏం లేదు సార్. 1 కి ఐ వాస్ దేర్, బట్ అన్ని చూసుకుంటూ అక్కడక్కడ అక్కడ ట్రాన్సిషన్ ఫేజ్ లోకి వెళ్ళాను సార్. ఓకే, ఓకే. ఒక ఆర్ట్ డైరెక్టర్ నుంచి నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఆ ట్రాన్సిషన్ నుంచి 2 కి సిద్ధువే ఓకే ఇంకా రెడీ అయ్యాను, ఇంకా రాయని రాశారా? యా రాశాను సార్. టైటిల్ పడుతుందా? యా. ఓకే, ఓకే. నాది, సిద్ధుది, కళ్యాణ్ది, మళ్ళీ నలుగురు. ఎట్లా ఉండదు సార్? ఎందుకంటే సిద్ధు మన ఫేజ్లో ఉండడు. మీరు కానీ ఒక పక్క మేము ఒకటి ఆలోచిస్తుంటే అది జరగదు. దాన్ని న్యూ ఏజ్ రైటింగ్ అంటారా లేకపోతే ఏమంటారో మాకైతే తెలియదు. న్యూ ఏజ్ గ్రూప్ రైటింగ్ అంటారు, ఏమంటారు. ఒక ప్యాటర్న్లో ఉంటాడు. మనం ఒకటి ఆలోచిస్తాము, ఒకటి అంటారు. హఠాత్తుగా పట 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 పంచులు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న థింకింగ్ లేదు. మనం ఒక ప్యాటర్న్, ఒక సినిమా వెళ్తున్న ప్యాటర్న్లో కాకుండా పక్క ట్రాక్లోకి వెళ్ళి మీరు హిట్ కొట్టారు. కరెక్ట్ సార్. దానికి కథాకాయలు ఏమి ఉండవు. హఠాత్తుగా వచ్చిన ఫ్లోతో కొట్టేస్తూ ఉంటారు డైలాగ్స్. అవి ఎట్లా? అది ఏమన్నా మీ ఇంట్లో జరిగేవా లేకపోతే పక్కన చూసేవా? ఎట్లా వస్తూ ఉంటాయి డైలాగ్స్? ఐ థింక్ నాకు సిద్ధుకి అడ్వాంటేజ్, రాసుకోగలిగిన అడ్వాంటేజ్ అయితే డైలాగ్స్ ఇవి ఉన్నాయి కదా సార్. బికాస్ మా ఫ్రెండ్షిప్లో మేము అలాగే మాడుకుంటాము. మీరు అన్నట్టు టక్ 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 పంచులు పడిపోతుంటాయి మా మధ్యలో అయినా, ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చున్నప్పుడైనా. సో అలాగే కళ్యాణ్ మల్లిక్ కూడా అలాగే సింక్ అయ్యారు. ఓకే. సో మీరు అన్నట్టు మా నలుగురము ఒకటే టైప్ ఆఫ్ పీపుల్ సార్. అది అసలు అంటే తీయొద్దు పెట్టొద్దు. మనుషుల ప్రవర్తన వేరేగా ఉండొచ్చు కొంచెం. అంటే ఇప్పుడు నేను కొంచెము తక్కువ మాట్లాడొచ్చు, కళ్యాణ్ కొంచెం ఒకలాగా ఉండొచ్చు. అలాగని ఒక రూమ్ లో కూర్చుంటే నలుగురం ఒకటే ఒక మనిషి అయిపోతాం. ఇంకా అలా చాలా అడ్వాంటేజ్ అండి సినిమాకి కూడా. ఓకే, ఓకే. మనం చూసారా సిద్ధుది జాక్? ఇంకా నేను జాక్ చూడలేదు సార్. ఇంకా చూడాలి, షూట్ లో ఉండే చూడలేదు. ఇంకా ఎట్లా ఉంటుంది సార్ సిద్ధు మైండ్ సెట్? ఎలా ఉంటుంది? ఎలా ఆలోచిస్తూ ఉంటాడు? మీరు అన్నట్టే వెరీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ సార్ సిద్ధుది. అండ్ ఫిల్మ్ నాలెడ్జ్ చాలా ఉంది సిద్ధుకి బేసికలీ. సో అది మాకు హెల్ప్ అయింది. ఎందుకంటే సిద్ధు మాకంటే ముందే ఇండస్ట్రీలో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడు. అవును. సో అవన్నీ చూసుకుంటూ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇండస్ట్రీలో. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. అంటే మాకు ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్లస్ ఏదైనా ఉన్నా ఆ మైనస్ని మనోడి ప్లస్ వల్ల వచ్చి కవర్ కావడము అదొక బ్యూటిఫుల్ బాండ్ లాగా స్టార్ట్ అయింది సార్ అక్కడ. ఎట్లా అనిపిస్తారు? ఇప్పుడు టిల్లు తర్వాత అతను స్కేల్ మారిపోయింది. అతను మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఒక పెద్ద హీరో అయిపోయాడు అతను. అతనికి ఒక మార్కెట్ ఉంది. కరెక్ట్. మీరు ఫ్రెషర్స్, ఏమైనా కొన్ని సినిమాల వరకు చేసి ఉన్నారు. కరెక్ట్ సార్. అతనికి మంచి స్టార్ ఇమేజ్ ఉంది, అతనికి బిజినెస్ ఉంది, అతని మీద మార్కెట్ జరుగుతుంది. అతని సినిమాలు ఒప్పుకుంటే చాలా మంది ప్రొడ్యూసర్లు చేయడానికి రెడీగా ఉన్నారు. అటువంటి హీరో మీతో ఎలా జెల్ అవుతాడు? అంటే అట్లీస్ట్ నాతో అంటే ఆల్రెడీ మేము ముందు నుంచే ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అదొక రిలేషన్షిప్ ఉంది. బట్ వర్క్ దగ్గరకు వచ్చేసరికి సిద్ధు నన్ననే కాదు ఎవరినైనా కూడా టాలెంట్ ఉంది, ఇతనికి టాలెంట్ కంటే ఎక్కువ ఆనెస్టీ ఉంది. అంటే మనం చేసే పని మీద మనోడికి ఒక ఆనెస్ట్గా చేద్దాం, నిజాయితీగా చేద్దాం అనే మెంటాలిటీ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అది మాకు కూడా అలవాటైంది. అలా అక్కడి నుంచి టాలెంట్ ఉంది, ఎలా ఉంది, దాన్ని మన ఫిల్మ్కి ఎలా సూట్ అవుద్ది అని చేసుకుంటాడు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ సార్ నేను కలిసిన అతను. అండ్ ఈగో ఉండదు, జీరో ఈగో. అది చాలా మంది ఫ్రెషర్స్ కి యాక్చువల్లీ చాలా యాడ్ అవుతుంది. సిద్ధు అనే కాదు, ఎవరైనా ఈగో ఉండకపోతే ఒక మనిషికి ఫ్రెండ్లీగా పని చేసుకోవడానికి ఒక లేయర్, గోడ పెట్టుకుని పని చేయడానికి మీకు అవుట్పుట్ డిఫరెన్స్ ఉంటుంది పక్క. సో ఐ థింక్ మాకు టెల్లో స్క్వేర్ కి అదే హెల్ప్ అయింది. అంటే మాకు ఫ్రెషర్స్ లాగా వచ్చిన ఎప్పుడు మేము కొత్తలో ఫీల్ అవ్వలేదు. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనంత వరకు జడ్జ్మెంట్ వరకే చెప్పాడు, కానీ మీరు కొత్త వాళ్ళు మీకేం తెలియదు అనే మాట ఎప్పుడు రాలేదు.